ఓకే రైట్. ఓకే, అందరికీ నమస్కారం అమ్మా. మనం లాస్ట్ వీడియోలో కాంపౌండ్స్ సమాసాలు చూసినాము 6 మార్క్స్కి. ఇక గ్రామర్లో లాస్ట్ అన్నమాట. వీటిని కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అంటే వాక్య శుద్ధీకరణం అంటారు వీటిని. వాక్య శుద్ధీకరణం బిట్ నెంబర్ వచ్చేసరికి ఇది లాస్ట్ బిట్ అమ్మా, 16th బిట్. బిట్ నెంబరు లాస్ట్ బిట్ 16th బిట్. ఇవి మనకు టోటల్గా యాన్యువల్ ఎగ్జామ్లో 1 to 20 ఉంటాయమ్మా. మనకు 70% సిలబస్లో 5 డిలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ 1 to 15 నేర్చుకుంటే ఈ 1 to 15ల నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 ఇస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 1 జా 5 మార్క్స్. ఈ 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రైట్, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. మనకి ఇవి ఫస్ట్ ఇయర్లో ఉండవమ్మా. ఫస్ట్ ఇయర్లో మనకు సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ అని ఉండేది, అనువాదాభ్యాస, అనువాదాలు. మనకు ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని మనం సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేసి రాసేది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఇలాంటిది. సత్యం వద, ఇలాంటివి. అంటే ఇంగ్లీష్లో ఇచ్చేది మనం ట్రాన్స్లేట్ చేసి రాయాలి. దేంట్లోకి ట్రాన్స్లేట్ చేసేది? సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేసేది. అవి సెకండ్ ఇయర్లో ఉండవు, మనకు సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ ఉండవు. వాటి విధులుగా అది కూడా మనకు ఫస్ట్ ఇయర్లో లాస్ట్ బిట్. సెకండ్ ఇయర్లో ఇది లాస్ట్ బిట్. వాటి బదులుగా ఇక్కడ ఏముంటాయంటే వాక్య శుద్ధీకరణం అంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. అంటే ఈ విధంగా సెంటెన్స్లు ఇవన్నీ కూడా క్వశ్చన్స్. మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఇవన్నీ కూడా క్వశ్చన్స్. మనకు ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ వర్డ్ రాంగ్ ఉంటుంది. ఈ అండర్లైన్ చేసినటువంటి స్టార్టింగ్ వర్డ్ రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఇది ఒక్కటే పదాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఇవి రావాలి అని అంటే మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి శబ్దాలు రావాలి. శబ్దాలు కనుక వచ్చినట్లయితే ఆ శబ్దాలు కూడా మొత్తం మనకు 8 విభక్తులు: ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన. ప్రతి దాంట్లో కూడా ప్రథమా విభక్తి రావాలి. ప్రథమా విభక్తిలో మళ్ళీ 3 వచనాలు: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. రైట్. వాటి బదులుగా ఇక్కడ మనకి ఇంకా ఏం నేర్చుకోవాలంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకు ఫస్ట్ ఇయర్ ధాతువులలో లట్ అంటే ప్రజెంట్ టెన్స్. తీతః అంతి, తీతః అంతి. సి దహ ధ, మే వహ మహ. తీతః అంతి, సి దహ ద, మే వహ మహ. ఓకే రైట్. మనకు ఏకవచనంలో ఏమేమి ఉన్నాయి? తి, సి, మీ. ద్వివచనంలో తహ ద వ. బహువచనంలో అంతి, ధ, మహ. ఇవి చూసుకోవాలి. అంటే తి, తహ, అంతి, సి, దహ, ద, మీ, వహ, మహ. ఈ టేబుల్ రావాలి. ఇక రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బాలకాహ, బాలకాహ ఫలాని, ఫలాని ఖాదతి. బాలకాహ ఫలాని ఖాదతి అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? బాలకాహ అంటే బాలురు, అంటే బహువచనం. బాలకాహ అంటే బహువచనం, బాలురు అంటే చాలామంది బాలురు. ఫలాని అంటే పండ్లు, ఫ్రూట్స్, బహువచనం. ఖాదతి తింటున్నాడు, ఏకవచనం.
మరి ఏకవచనం అని ఏ విధంగా గుర్తుపడుతున్నాం? కాదతి అంటే చివరిలో తీ ఉంది కాబట్టి ఇక్కడ తీ అనేటువంటిది ఏ వచనంలో ఉన్నది? ఏకవచనం. కాబట్టి అది ఎండింగ్ వర్డ్ ఏ వచనంలో ఉన్నది? ఏకవచనంలో ఉన్నది. మరి స్టార్టింగ్ వర్డ్ ఏ వచనంలో ఉన్నది? బాలకః అనేది బహువచనంలో ఉన్నది. కాబట్టి స్టార్టింగ్ వర్డ్ బహువచనం, ఎండింగ్ వర్డ్ ఏకవచనం. కాబట్టి దీన్ని కూడా ఏకవచనంలోకి మార్చాలి. స్టార్టింగ్ వర్డ్ బాలకాహ అనేది బహువచనంలో ఉన్నది, బాలురు. దాన్ని ఏం చేయాలి అంటే మనకు తప్పు ఉంది మీనింగ్. బాలురు పండ్లు తింటున్నాడు, కానీ ఇక్కడ దాన్ని మనం ఏం చేయాలి? బాలుడు చేయాలి. బాలుడు అని అంటే ఏకవచనంలో ఏమవుతుంది? బాలకః అవుతుంది. బాలకః. ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. బాలకః పండ్లు తింటున్నాడు అంటే బాలుడు పండ్లు తింటున్నాడు ఇట్లా. నెక్స్ట్ కవిహి కావ్యే లిఖతః. కవిహి కావ్యే లిఖతః. కవిహి అంటే కవి, కావ్య అంటే కావ్యాన్ని, లిఖతః రాస్తున్నాడు. తహ చివర్లో ఏముంది? తహ. తహ అనేది ఏ వచనం? ద్వివచనం, రు వస్తుంది. అంటే కవి, కవి కావ్యాన్ని రాస్తున్నారు. అంటే కవి అనేది ఏకవచనంలో ఉన్నది, లిఖతః అనేది ద్వివచనంలో ఉన్నది. దీన్ని కూడా ద్వివచనంలో మార్చాలి. మన ఫస్ట్ ఇయర్ శబ్దం ఉంది కవిహి, కవి కవయః. కవి ద్వివచనం. ఇంతే రాస్తే సరిపోతుంది. ఈ ప్లేస్లో దీన్ని మార్చాలి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. బాణవః ఆకాశే విచరతి. బాణవః ఆకాశే విచరతి. బాణవః అంటే సూర్యుడు, ఆకాశే అంటే ఆకాశంలో, విచరతి అంటే ప్రకాశిస్తున్నాడు. విచరతి తి అనేది ఏ వచనం? ఏకవచనం. బాణుః బాణు బాణవః. సూర్యులు అంటే బహువచనం, బహువచనంలో ఉన్నది. ఎండింగ్ వర్డ్ ఏమో ఏకవచనంలో ఉన్నది. స్టార్టింగ్ వర్డ్ బహువచనంలో ఉన్నది. విచరతి అనేది ఏకవచనంలో ఉన్నది. మరి ఏకవచనంలో మారిస్తే బాణుః. నెక్స్ట్ గౌః వత్సాన్ పశ్యంతి. గౌః వత్సాన్ పశ్యంతి. గౌః గావౌ గావః. గౌః అనేది ఏకవచనం, పశ్యంతి అంతి, అంతి అనేది బహువచనం. దీన్ని కూడా బహువచనంలో మార్చాలి. గౌః గావౌ గావః. నెక్స్ట్ బత్తి ముత్తిం యచ్చతి. బత్తి ముత్తిం యచ్చతి. యచ్చతి అనేది ఏకవచనం. బత్తి బత్తి బత్తయః. బత్తి అనేది ద్వివచనం. మరి ఏకవచనంలో మారిస్తే బత్తి. బత్తి 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 వస్తుంది. బత్తి బత్తి బత్తయః. నెక్స్ట్ నదీ పరోపకారాయ వహంతి. నదీ పరోపకారాయ వహంతి. నదీ పరోపకారాయ వహంతి. వహంతి అనేది బహువచనం, రైట్. నది అనేది నదిః నదీ నద్యః. నది అనేది ద్వివచనం, వహంతి అనేది బహువచనం. మరి బహువచనంలో మారిస్తే నదీ నద్యౌ నద్యః. నద్యాః. నదీ నద్యౌ నద్యాః. వధ్వః వివాహ మంటపం గచ్చతి. వధ్వః వివాహ మంటపం గచ్చతి. గచ్చతి అనేది ఏకవచనం. వధు వధ్వౌ వధ్వః అనేది బహువచనం. ఏకవచనంలో మారిస్తే వధూః. నెక్స్ట్ వనం వాయు ప్రదూషణం పరిహరంతి. వనం వాయు ప్రదూషణం పరిహరంతి. వనం అంటే అడవి, పరిహరంతి అంతి అనేది బహువచనం. వనం వనే వనాని. వనం అనేది ఏకవచనంలో ఉన్నది, పరిహరంతి అనేది బహువచనంలో ఉన్నది. మరి బహువచనంలో వరిస్తే వనం వనే వనాని. వారిని మలినం ప్రక్షాళయతి. వారిని మలినం ప్రక్షాళయతి. తి అనేది ఏకవచనం. వారి వారిని వారిని బహువచనం. ఏకవచనంలో మారిస్తే వారి. మధుని రోగనాశకం భవతి. భవతి అనేది ఏకవచనం. మధు మధుని మధుని బహువచనం.
మరి ఏకవచనంలో మారిస్తే మధు. విద్వాన్ వాదే జయంతి, జయంతి అనేది బహువచనం. విద్వాన్ విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః ఏకవచనంలో ఉన్నది. దీన్ని బహువచనంలో మారిస్తే విద్వాంసః. త్వచః దేహం రక్షతి, రక్షతి అనేది ఏకవచనం. త్వక్ త్వచౌ త్వచః, త్వచః అనేది బహువచనం. మరి దీన్ని ఏకవచనంలో మారిస్తే త్వక్. మరుద్గంధం వహతి, మరుద్గంధం వహంతి, అహంతి అనేది బహువచనం. మరుత్ అనేది ఏకవచనం. బహువచనంలో మారిస్తే మరుత్ మరుతౌ మరుతః. మనాంసి చంచలం భవతి, భవతి అనేది ఏకవచనం. మనః మనాంసి మనసి, మనః మనసి మనాంసి బహువచనం. ఏకవచనంలో మారిస్తే మనః. ఉపకరోతి, తి అనేది ఏకవచనం. గుని గునినౌ గునినః బహువచనం. ఏకవచనంలో మారిస్తే గుని. ఇంతే అన్నమాట. ఇవి ఆన్సర్లు. అంటే ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ వర్డ్ రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. అవి రావాలి అని అంటే మనకు ఫస్ట్ లడ్ ధాతువు రావాలి. తీతహ అంతి, సీదహద, మీవహమహ, ఇవి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ధాతువులు గుర్తుకురా, శబ్దాలు గుర్తుకుండా. ఓకేనా? ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి అమ్మా. బాలకాహ ఫలాని ఖాదతి, బాలకాహ ఫలాని ఖాదతి. బాలకాహ అనేటువంటిది బహువచనంలో ఉన్నది. ఖాదతి అనేది ఏకవచనంలో ఉన్నది. మరి ఏకవచనంలో మారిస్తే బాలకః. కవిః కావ్యే లిఖతః, కవిః కావ్యే లిఖతః. లిఖతి లిఖతః లిఖంతి, లిఖతః అనేది ద్వివచనం. కవిః అనేది ఏకవచనం. మరి దీన్ని కూడా ద్వివచనంలో మారిస్తే కవి. బాణవః ఆకాశే విచరతి, బాణవః ఆకాశే విచరతి. విచరతి అనేది ఏకవచనం. బాణుః బాణు, బాణవః అనేది బహువచనం. మరి ఏకవచనంలోకి మారిస్తే బాణుః. గౌః వత్సాన్ పశ్యంతి, గౌః వత్సాన్ పశ్యంతి. పశ్యంతి అనేది బహువచనం. గౌః గౌ, గావౌ గావః. గౌః, గౌః అనేది ఏకవచనం. బహువచనంలో మారిస్తే గావః. బత్తి ముత్తిం యచ్చతి, యచ్చతి అనేది ఏకవచనం. బత్తిః బత్తి బత్తయః ద్వివచనం. మరి ఏకవచనంలో మారిస్తే బత్తిః. నదీ పరోపకారాయ వహంతి, నది పరోపకారాయ వహంతి. వహంతి అనేది బహువచనం. నది అనేది ఏకవచనం. బహువచనంలో మారిస్తే నద్యాః. వద్వః వివాహ మంటపం గచ్చతి, గచ్చతి అనేది ఏకవచనం. వద్వః అనేది వధు, వద్వౌ, వద్వః అనేది బహువచనం. ఏకవచనం మారిస్తే వధూః. వనం వాయు ప్రదూషణం పరిహరంతి, అంతి అనేది బహువచనం. వనం అనేది ఏకవచనం. బహువచనంలో మారిస్తే వనాని. వారిని మలినం ప్రక్షాళయతి, తి అనేది ఏకవచనం. వారిని, వారి వారిని వారిని. వారి అనేది ఏకవచనం, ఇది బహువచనం. మధోని రోగనాశకం భవంతి, మధోని రోగనాశకం భవతి. భవతి అనేది ఏకవచనం. మధు మధుని, మధుని అనేది బహువచనం. ఏకవచనంలో మారిస్తే మధు. విద్వాన్ వాదే జయంతి, జయంతి అనేది బహువచనం. విద్వాన్ అనేది ఏకవచనం. మరి బహువచనంలో మారిస్తే విద్వాన్ విద్వాంసో విద్వాంసః. త్వచః దేహం రక్షతి, రక్షతి అనేది ఏకవచనం. త్వక్ త్వచౌ త్వచః, త్వచః అనేది బహువచనం. ఏకవచనంలో మారిస్తే త్వక్. మరుద్గంధం వహంతి, వహంతి అనేది బహువచనం. మరుత్ అనేది ఏకవచనం. బహువచనంలో మారిస్తే మరుతః. మనాంసి చంచలం భవతి, భవతి అనేది ఏకవచనం. మనాంసి అనేది మనః మనసి, మనాంసి అనేది బహువచనం. ఏకవచనంలో మారిస్తే మనః. గుణినః లోకం ఉపకరోతి, తి అనేది ఏకవచనం. గుని గుణినౌ గుణినః అనేది బహువచనం. ఏకవచనంలో మారిస్తే గుని. బాలకాః ఫలాని ఖాదతి, కవిః కావ్యే లిఖతః. బాణవః ఆకాశే విచరతి, గౌః వత్సాన్ పశ్యంతి. బత్తి ముత్తిం యచ్చతి, నదీ పరోపకారాయ వహంతి. వద్వః వివాహ మంటపం గచ్చతి, వనం వాయు ప్రదూషణం పరిహరంతి. వారేని మలినం ప్రక్షాళయతి, మధోని రోగనాశకం భవతి. విద్వాన్ వాదే జయంతి, త్వచః దేహం రక్షతి. మరుద్గంధం వహంతి, మనాంసి చంచలం భవతి.
గుణినః లోకం ఉపకరోతి. ఈ 15 అనమాట. ఓన్లీ ఈ అండర్లైన్ చేసినటువంటి స్టార్టింగ్ వర్డ్ ఒకటి రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి ఇట్లా రాస్తే సరిపోతుంది. ఆన్సర్ ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. ఈ 15లో నుంచి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 ఇస్తారు, 5 రాయాలి, నో చాయిస్, 5 1 జా 5 మార్క్స్. ఓకేనమ్మా? ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికీ బదులుగా మళ్ళీ ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ అందరూ కూడా కొనుక్కొని ఇవి చూసుకోండి. ఓకే అమ్మా? థ్యాంక్ యూ.